అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎవడు అడిగాడు అంటారా? ఏదో సభా సంప్రదాయం కాబట్టి చెప్పాలి, చెప్పేస్తే బాగుంటుంది, ఒక పని అయిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు సంజయ్ కిషోర్ గురించి చెప్పడానికి ఏమి లేకుండా ఆయన చదివేశాడు. ఎస్వి రంగారావు గురించి ఏమి చెప్పడానికి వీలు లేకుండా ఇందాక చదివేశారు. ఇక్కడ ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూడు మాటలు చెప్పాను కాబట్టి నేను దిగిపోవడం బెటర్. ఇంతకంటే ఏం లేదు లెక్క ప్రకారం. కానీ ఏదోటి మరి ఇక్కడ దాకా వచ్చాము, పాపం పిలిచాడు, ఏదో మాట్లాడతాడు కదా అనుకో. సమోసాలు నేను తినలేదులేండి, ఏ మాట కామాట. నువ్వు సరే, భరణి గారు తిన్నారంటే ఆయన తరఫున నేను మాట్లాడాలి. ఏమైనా ఇక్కడ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాతలు, ఎంతోమంది ఆర్థిక పరంగా సహాయం చేసిన వాళ్ళు, మానసికంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు, తమ్ముడు సంజయ్ కిషోర్ని ఎంతగానో పాపం అతను చూస్తుంటే ఒక్కోసారి ఇంత కష్టపడుతున్నాడు, ఎందుకు కష్టపడుతున్నాడా బాబు ఇతను అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. కాలికి బలపం కట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ నవ్వుతూ పలకరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాల సేకరణ, వాళ్ళ దగ్గర నుంచి అసలు ఆయన వేసిన పుస్తకాల్లో సావిత్రి గారిది, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, వాళ్ళకు కూడా తెలియదు ఆ ఫోటోలు ఉన్న సంగతి. సావిత్రి గారికి కూడా తెలియదు ఆ ఫోటోలు ఉన్న సంగతి. నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి ఫోటోల సేకరణ. సరే, ఇక్కడ మూడు విషయాలు, ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకోవాలనుకున్నాను. ఒకటి మన సంజయ్ కిషోర్, రెండు ఎస్వి రంగారావు, మూడు చిరంజీవి గారు. ఇది ఎంత అందంగా సమన్వయపరిచారు అంటే, ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్తూ ఆ పుస్తక ఆవిష్కరణకి అక్షరాల అర్హుడైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయనే గొప్పవాడు అని అనడానికని కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక ట్రెండ్ సెట్టర్ చిరంజీవి గారు. అంతకుముందు ఒక డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, మీ అందరికీ తెలుసు, నా ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలామందికి తెలుసు ఎలా యుద్ధాలు చేసేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు. దాని తర్వాత మొత్తం సెటప్ ట్రెండ్ అంతా మార్చి దిస్ ఈజ్ మై ఏజ్, ఇది నా యుగం అని తన వరపు తిప్పుకొని తను ఇదిగో దిస్ ఈజ్ చిరంజీవి, దిస్ ఈజ్ బ్రాండ్ ఆఫ్ చిరంజీవి అని అట్ ది ఏజ్ ఆఫ్ 60s సైరా సినిమా తీసి ఒక అద్భుతమైనటువంటి నటన, అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా, ఒక గీటురాయిగా నిలబడేటువంటి సినిమా చెయ్యబోతున్న చిరంజీవి గారు నటనతో దిస్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ యాక్టింగ్. నటన యొక్క స్వరూపం ఎవరు అని అడిగితే ఎస్వి రంగారావు అని చెప్తాం మనం. మరి ఆయన కొంతమంది కారణ జన్మలు అంటారు, అలా పుడతారు అంతే వాళ్ళు. ఎందుకు వాళ్ళు అలాగా పుట్టారంటే ఇదిగో ఎందుకు చచ్చిపోయి ఎన్నాళ్ళయిందో అయినా ఆయన మీద ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం గురించి, అతని నటన గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునేటువంటి రోజు ఇవాళ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్ అంటాడు అదే. కాబట్టి ఆర్ట్ చిరకాలం పదిలంగా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి వ్యక్తుల్లో అతి అరుదైన నటుడు ఎస్వి రంగారావు గారు. ఒక తండ్రిగా, ఓ రిక్షావాడిగా, ఓ లాయర్గా, ఓ ఫాదర్గా, ఓ బ్రదర్గా ఎటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినా ఒక అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించి ఎస్వి రంగారావు గారు కూతురు వేషం వేస్తుంది మంచి మనసుల్లోనో ఇందులో ఏదో సినిమాలో, ఎవరు, సావిత్రి గారు. మళ్ళీ అటువంటి సావిత్రిని చూసి మైమరిచిపోయే డైలాగ్స్ చెప్తాడు. అక్కడ సైరంధ్రిని చూసినప్పుడు
ఏమిటి భిన్నమైనటువంటి పెర్ఫార్మెన్స్. అటువంటి నటనని అద్భుతంగా, అవలీలగా, అద్భుతంగా కంటే చాలా సునాయాసంగా నటించగలిగినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. అటువంటి వాళ్ళని కొంతమందిని ఏరుకుని వీళ్ళ మీద పుస్తకం చేస్తే బాగుంటుంది, వీళ్ళ పుస్తకం చిరస్థాయిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఉన్నంత వరకు వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అంత చిన్న వయసులో సంజయ్ కిషోర్కి ఎలా వచ్చిందో తెలియదు. అటువంటిది అతను ఆ బాధ్యతను తీసుకుని ఆయన మీద పుస్తక ప్రచురణ చేయాలనడానికి నిజంగా ఇవాళ మనందరం ఇక్కడ ఆవాస హోటల్లో కూర్చొని చాలా గొప్పగా అబ్బా ఎంత బాగా జరిగింది, చిరంజీవి గారు వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు మనం చెప్పుకొని ఆనందపడుతున్నా కానీ దాని వెనకాల ప్రభు ఎక్కిన పల్లకి కాదో ఏది మోసిన బోయిలెవరని ఎంత కష్టపడ్డాడో బిడ్డ. ఇవాళ పాపం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలాంటి వాళ్ళు ఇంతంత కృషి చేసినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు బ్రహ్మానందం. ఈ కార్యక్రమానికి నేను రాకుండా ఉండను, నేను డెఫినెట్గా వస్తాను అని డేట్ చెప్పిన తర్వాత ఆయన దగ్గర అది ఒకటి ఉంది. ముందు యాక్సెప్ట్ చేయడం అంటేనే మనం ఆయనకున్న బిజీ షెడ్యూల్కి కష్టం అవుతుంది. కానీ వన్స్ ఈ యాక్సెప్టెడ్ ఆయన మనతో టచ్లో ఉంటారు. ఏమయ్య అది ఆ రోజు 5వ తారీఖు మనకి 5 గంటలకైనా 4:30కి ఒకసారి వాడిని కనుక్కోండి అని అంత సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఈయన వెళ్ళి చెప్పిన తర్వాత అది ఆయన దగ్గరికి వెళ్ళటానికి ముందు ఒక చిన్న చరిత్ర ఉంది. అదేంటంటే సంజయ్ కిషోర్ నా దగ్గరికి వచ్చి నా జీవితాశయం అండి, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయన ఎస్వి రంగారావు గారి పుస్తకం ఆవిష్కరణ చేస్తే నా జీవితం ధన్యమవుతుంది, అది నా కోరిక, మీరు దయచేసి ఆ కోరిక నాకు తీర్చండి అని నన్ను అడిగితే నేనైతే రమ్మంటూ వచ్చేస్తానో మరి అక్కడికి వెళ్ళాలి కదా ఆయన ఏమంటారు అని ఊరికే సరదాగా నవ్వుతూ మాట్లాడి పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తే ఈజ్ కైండ్ ఇనఫ్, తప్పకుండా వస్తాను, ఇలాంటి ఫంక్షన్స్కి రావాల్సిన బాధ్యత ఒక నటుడిగా నాకు ఉందని చెప్పి ఆయన వచ్చారు. ఆయన రావాలనేటువంటి ఆలోచన మనం పిలవగానే వచ్చి ఆశీర్వదించాలనే ఆలోచన కలగటం చాలా గొప్ప విషయం. సభాముఖంగా నేను ఒక చిన్న విషయాన్ని మనవి చేస్తున్నాను సంజయ్ కిషోర్కి. మీకు చిరస్థాయిగా ఉండిపోవాలంటే చాలా పుస్తకాలు మీరు అద్భుతమైనటువంటి నాగేశ్వరరావు గారిది కానీ, సావిత్రి గారిది కానీ, ఎస్వి రంగారావు గారిది కానీ వేస్తున్నారు. చిరంజీవి గారి పుస్తకం కూడా మీరే ఒక అద్భుతమైనటువంటి దాన్ని బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఆయన ఇంగ్లీష్ అండ్ తెలుగు అని నేను ఎందుకన్నానంటే హీఈస్ అన్ యాక్టర్ బోత్, అంటే ఆల్ లాంగ్వేజెస్లో చేయగలిగినటువంటి వ్యక్తి, అంత శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అంతటి నటుడు ఆయన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయంతో చేయాలని అంటే డెఫినెట్గా నేను ఐ విల్ డూ దట్ అండి అని సంజయ్ కిషోర్ నాకు ప్రామిస్ చేశారు. అది తొందరపడటం అనేది సంజయ్ కిషోర్ దగ్గర అసలు కుదరదు. ఇక్కడి నుంచి అక్కడ నడవటానికి 2.5 hours తీసుకుంటాడు. అంటే నడకే అలా ఉందంటే ఇక పుస్తక ప్రచురణ అంటే ఈయనే ప్రచురిస్తున్నట్టు అట్లా కూర్చుని అలాగేనండి చేద్దాం అంటుంటాడు. కాబట్టి కొంచెం అతనికి ఆ సమయం ఇవ్వాలి. పర్ఫెక్షనిస్ట్, పర్ఫెక్ట్గా ఉండాలి. అతను చేసింది ఇంత తేడా కూడా ఉండకూడదు. ఏమంటే BRA HMAనా BRA MHA అని అడుగుతాడు నన్ను బ్రహ్మానంద స్పెల్లింగ్. ఎందుకంటే అది పొరపాటు రాకూడదు కదా సార్ అని అంత జాగ్రత్తగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చిరంజీవి గారి బుక్ కూడా వేస్తే బాగుంటుందని నేను అతను రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా నేను అది నా బాధ్యతగా నేను ఎంతో సంతోషంగా నేను ఆ పుస్తకాన్ని నేను తయారు చేస్తాను సార్ అని అన్నాడు. అదొకటి ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకున్నాను. తర్వాత ఈ సంజయ్ కిషోర్ అనేటువంటి వ్యక్తి పరమ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే తనని తాను అంటే ఆహుతి చేసుకునైనా సరే తను అనుకున్న దాన్ని సాధించే వరకు వదిలిపెట్టాడు. తర్వాత స్నేహశీలి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. నేను అప్పుడప్పుడు అంటున్నాను మన గ్యాంగ్ అంతా ఉంటే చాలా 30-40 మంది మనవాళ్ళే ఉంటారు కదా అనేవాడు నేను. అలాగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ సత్కరించుకొని ఎవరిని నొప్పించకుండా ఒక అద్భుతమైనటువంటి చలనచిత్ర రంగంలో అసలు మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది రచయితలు, ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళు చేయాల్సిన పని
ఒక్కడే అలా భుజానేసుకొని ఈ పని చేయగలుగుతున్నాడంటే నిజంగా సంజయ్ కిషోర్ అభినందనీయుడు. అతన్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. ఎస్వి రంగారావు గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువ ఎట్లా అవుతుందో అతని యొక్క పట్టుదల కృషి అది సామాన్యమైనది కాదు. అతను అలాగే కంటిన్యూ చేసి ఇలాంటి స్టార్స్ కరెక్ట్గా స్టార్ అయిన వాడి గురించి మాత్రమే వాళ్ళు ఇదిగో ఇది ఈయన చిరస్థాయిగా ఉండిపోవాలనుకునేటువంటి వాళ్ళ మీద పుస్తకాలు రాయాలి, పుస్తకాలు తీసుకురావాలని నేను ఎంతో ఆశతో వాడిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి. తర్వాత ఇందాక ఇచ్చినటువంటి దాతల్లో చాలామంది పేర్లు చెప్పారు. నిజంగా వాళ్ళ పేరున నేను చెప్పలేనేమో కానీ మా అమ్మాయి ఉంది అక్కడ, జయమ్మ అంటే జయలలిత. ఇట్లాంటివి ఏవైనా ఎక్కడైనా జరిగితే మన సినిమా పేరేంటిది, మీ సినిమా పేరు సిరా, సిరా, షీఈస్ ప్రొడ్యూసర్. చాలా ఒక మంచి దాన్ని ఏమంటారండి ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు కానీ ఏదైనా ఒక పని జరుగుతున్నదంటే నేనున్నాను ముందని తనకున్న శక్తి మేరకి సహాయం చేసేటువంటి వ్యక్తి జయలలిత. తను కూడా స్టేజ్ మీద ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మనం దగ్గరగా ఉన్నప్పుడు మన మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు పర్లేదు లేని అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుతుంటాం అంటాం, సహజంగా జరిగేది అది. మన ఇంట్లో ఫంక్షనే కాబట్టి అని మళ్ళీ మనం సర్దుకుంటాం తర్వాత. ఏమైనా ఇటువంటి వాళ్ళు ఇప్పుడు హరిప్రసాద్ గారిని ఉన్నారు, ఆయన హరినాథ్ బాబు గారు. అదే హరి వరకు తెలుసు, మిగతాది వదిలేశాను అది. ఎందుకంటే మా ఇంట్లో మా విల్లాస్లో నేను ఆయన పక్కనే ఉంటాం, మేము రోజు కలుస్తుంటాం. కానీ ఏమంటే హరి గారు అంటే ఏమంటే బ్రహ్మానందం గారు అంటుంటారు. ఆ తర్వాత హరి తర్వాత మిగతా విషయాలు సరిగ్గా తెలియక ఏదో కలిపేశాను, వర్కౌట్ అవుద్దని. అవ్వలేదు అది, వెంటనే పట్టేశాడు. అతను ఉన్నాడుగా రెడీగా. ఏమైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, ఇది ఒక గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలాంటి విషయాల్లో ఆయనకి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందిస్తే ఇంకా మంచి పుస్తకాలు తీసుకొస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన సంజయ్ కిషోర్ గారికి, ఎస్వి రంగారావు గారికి, మా అత్యంత ఆప్తులైనటువంటి మహానటుడు చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. చాలు ఇంక నీ సోది, నువ్వేదో కామెడీ వాళ్ళేదో బ్రహ్మాండంగా నవ్విస్తావని పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వేంటి ఉపన్యాసం చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అందుకని ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఇక్కడ ఏంటంటే ముందు మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వాలి. కాదు రాఘవేంద్రరావు గారు నేను నవ్వనంటున్నారు, నవ్వు వచ్చినా దయచేసి ప్లీజ్ ఇదిగో ఏమండి నా మాట ఏంటంటే సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది. నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వటానికి ప్రయత్నం చేయండి, నవ్వండి అంతే. నేను చెప్పిన తర్వాత అన్నావు అరే ఊరుకోరా, చచ్చా ఊరుకో. నవ్వుతున్నావా బాధపడుతున్నావా? ఓకే. ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. అంటే ట్రైన్లో ఇద్దరు ఏంటంటే బ్రెయిన్ లేకుండా మాట్లాడతారు అనుకో, చాలామంది ఉన్నారు, అందులో ఇద్దరు. వాళ్ళిద్దరు ఏంటంటే వాడు పాపం వాడు హెల్త్ బాగాలేదు ఏమనుకోవద్దండి, వాడు మనం కన్సల్ట్ చేయాలి అట్లాంటివి కొన్ని విషయాలు. ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకడు వరంగల్లో దిగాలి, ఒకడు హైదరాబాద్లో దిగాలి. వరంగల్లో దిగాల్సిన వాడికి నిద్ర వస్తుంది బాగా. అంటే ఏం చేశాడంటే, సార్ మీరు ఎక్కడికి వెళ్తారండి అని అడిగాడు. నేను హైదరాబాద్ అండి అన్నాడు. సార్ నేను వరంగల్లో దిగాలి సార్, నాకు జబ్బు ఉంది, నిద్రపోతాను సార్, మీరేమనుకోనంటే నన్ను కొంచెం వరంగల్లో లేపండి సార్, నేను పడుకుంటాను సార్. ఏం పర్లేదు పడుకోవా, నేను లేపుతాను, నేను హైదరాబాద్ వెళ్తాను, పెద్ద ప్రాబ్లం ఏం కాదని. మర్చిపోతారేమో సార్. మర్చిపోలే పల్లెవాడు, నాకు అసలు నిద్ర రాదు, పడుకో అన్నాడు. కానీ వాడు ఎక్కి పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. సార్ మర్చిపోతారేమో సార్ అన్నాడు మళ్ళీ లేచి. చెప్పాను కదా బాబు, ఎన్నిసార్లు చెప్తావు, నాకు నిద్ర రాదు, నేను చెప్తాను పడుకోను. పడుకున్నాడు, మళ్ళీ సడన్గా లేచి, సార్ మర్చిపోతారేమో సార్ మీరు, ప్లీజ్ సార్ పడుకోను, నేను లేపుతాను, నువ్వు పడుకున్నాడు. సార్ మిమ్మల్ని విసిగించను, ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఏంటన్నాడు. నాకు నిద్రలో లేపినా నేను లేవనండి, ఆ ఊరు రాగానే కొంచెం మెడబట్టుకుని గెంటేసేయండి సార్ అన్నాడు.
ఇన్నిసార్లు చెప్పక్కలేదే ఆయన పడుకున్నాడు. ఇద్దరికి హైదరాబాద్లో మెలకు వచ్చింది. ఇంకా ఈ వరంగల్లోడు పట్టుకొని తిడుతున్నాడండి వాడిని. నీకు చేతగానప్పుడు చేతగానని ఆడవరా, లేపుతానని నీకెందుకు పడుకో, తిట్టావు, పైగా బుద్ధుండక్కర్లే. ఇప్పుడు ఎవడెళ్తాడు రా మళ్ళీ అక్కడికి, చెప్పు తీసి కొట్టాలి. నువ్వు నన్ను ఇక్కడ ఇన్ని తిడుతున్నావు, బాగానే ఉంది, వాడిని తిడుతున్నాడు నన్ను అన్నాడంట. వాడెవడంటే వీడు ఎవడ దింపేశాడు. వాడు మాది ఊరు కాదండి బాబా అన్నాడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటివి చేస్తావని పట్టు దింపి అవతల పడేశారు. అదిగో రాఘవేంద్రరావు గారు నవ్వు. అది ఈ గొడవ ఇవాళ ఏదో చాలా దరిద్రంగా ఉంది, మొదలుపెట్టిన వేళ విశేషంలో ఉందని ఎవరికో సన్మానం చేయాలని పెట్టారు. ఆయనకి సన్మానం, ఈయనకి ఎప్పటి నుంచో సన్మానం చేయాలనుకుంటున్నాం, ఇవాళ కుదిరింది. కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే ఆయనకి సన్మానం చేస్తాం, చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం అని చెప్పాలనుకుంటాడు. మ్యాటర్ ఇది. మ్యాటర్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసరికి మారిపోద్ది. అక్కడ కూర్చొని ఉంటాడు. సోదర సోదరీమణులారా, సన్మానం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇవాళకి దొరికాడు. 20 మంది కలిపి చేస్తాం సన్మానం, ఒకళ్ళిద్దరు కాదు. మీరు ఎవ్వడ కదలదు, ఎక్కడో అక్కడే కూర్చోండి. ఎలా ఉంటుందో చూడండి సన్మానం, మామూలుగా ఉండదు. ఆడికి డౌట్, అంటే సన్మానం అంటున్నాడు, సీరియస్గా చెప్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు అన్నట్టు కూర్చుంటే ఇది ఒక పట్టాన్ని తెవిలేటట్లేదురా అని వాడు పాపాన్ని వద్దులేవా ఇదంతా ఎందుకు గొడవ అని ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ, అయ్యా 1965లో ఈ స్టేజ్ మీద ఒకరికి సన్మానం జరిగింది, మరి కారణాలు ఏంటో మనకు తెలియవు. వారు 2 years తిరగకముందే పోయారు. బహుశా నేను అనుకోవటం 1 year బ్యాక్ అనుకుంటాను ఇక్కడ ఒకరికి సన్మానం జరిగింది, మనకు తెలియదు. 6 నెలలు తిరగకముందే పోయాడు. ఇప్పుడు మరి ఈయనకి సన్మానం జరుగుతుంది, ఏమో కుర్చీలోనే పోయాడు పాపం. ఇటువంటివి సరదాగా మనం ఏదో చెప్పుకుంటా వెళ్తూ బాగానే ఉంటుంది. అలాంటి కొన్ని మీటింగ్స్లో కొంతమంది మాట్లాడటానికి సడన్గా మ్యాటర్ దొరకదు. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం ఇక్కడికి. ఇక్కడ రాగానే జనం ఇక్కడి నుంచి నిలబడి మాట్లాడడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు, ఓ పట్టాను ఉండదు. ఏదో ఇప్పుడు పైన కోట్ వేసుకొని ఎందుకు వచ్చామంటే లోపల వణుకు తెలియకుండా ఉండటానికి, అంతే తప్ప ఏదో దీనికి. ఇప్పుడు ఆగస్టు 15న జెండా వందనం అని మనం కార్యక్రమం చేస్తాం. ఈ జెండా వందనానికి కొంతమందిని పిలుస్తాం, వస్తారు. ఒకతను వచ్చాడు, ముందు మాట్లాడాడు. వందనానికి ముందు వీళ్ళు వచ్చే ముందే, కొంచెం పెద్దవాళ్ళు వచ్చే ముందు జనాన్ని కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఒకడు గొడవేట్రా చెప్పు తీసుకొడతారు. గొడవ ఏం చేస్తారు? పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడటానికి, సైలెంట్గా వినండి. గొడవ చేశారంటే గాంధీ గారు ఏం చెప్పాడురా? ఏమన్నాడు గాంధీ గారు? శాంతంగా ఉండండి రా అన్నాడు. అవునా? గొడవ చేశారంటే పుర్రెలు ఎగిరిపోతాయి. గాంధీ గారు ఏం చెప్పాడురా? ఏం చెప్పాడు గాంధీ గారు? శాంతంగా ఉండండి, ఎవడో ఒకటి రోజుకి వెళ్ళొద్దన్నాడా? గొడవ అనగానే మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయితే ఒక ఆయన వచ్చాడు మాట్లాడటానికి. భయం, అది కాబట్టి ఓకే, ఈరోజు ఈ సభ ఇంత అద్భుతంగా జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని వెళ్ళిపోతాడు. అతను ఏం చెప్పాడు? చాలా మాట్లాడాని అనుకుంటున్నాడు, ఏం మాట్లాడలే పాప ఇతను. అలాంటి ఫీలింగ్ అనమాట. ఇంకొక ఆయన వచ్చాడు,
సోదరిమణులారా, ఈరోజు ఈ ఆగస్టు 15 సందర్భంగా ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈరోజు ఆగస్టు 15 మీకు ముఖ్యమైన విషయం మనం చేయాలి. రేపు ఆగస్టు 16. అంతేకాదు, ఎస్టర్డే ఆగస్ట్ 14. ఇటువంటి పరిస్థితి ఈడెవడరా బాబు డేట్లు చెప్తాడని పాపం ఎవరికి కూడా సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఎవరికి కూడా ఈలోపు మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది. ఇంతకుముందు కర్టెన్స్ ఇట్లా ఉన్నప్పుడు పక్క నుంచి వచ్చేసి తొంగి చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఆడికి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు చాలా దారుణంగా ఉందండి, సరేలేండి ఏదో జరిగిందే జరిగిపోతే అంటుంటాం. ఆ పోతే కొంచెం ఎక్కువైంది అనుకోండి, అది ఎలా ఉంటుందంటే, ఈనాడు ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి ఆలీ గారు పోతే సాధారణంగా ఇటువంటి మీటింగ్స్కి ఎవరు రారు, కానీ మనం పిలవగానే మన మాట మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ గిరిబాబు గారు పోతే నేను ఎవరి గురించి మాట్లాడపోయినా కొంతమంది గురించి మాట్లాడవలసిన అవసరం నాకుంది. అదేంటంటే, రాఘవేంద్రరావు గారు ఆయన రాలేదు, చూసారా? ఇలాగా పిలవగానే వచ్చినటువంటి వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పోతే నేను సామాన్యంగా ఎటువంటి మీటింగ్లకి నేను రాను, కానీ నన్ను రమ్మని బలవంతం చేసి మీరు రావాల్సిందేంటి అన్నారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. నేను పోతే అందరూ పోతే ఇంకేముంటావురా నువ్వు అని చెప్పి, ఈ లాభం లేదండి. వాల్మీకి టైటిల్ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి, అంతో ఇంతో సాహిత్యం మీద పట్టుండాలి. ఇన్ని ఉంటే తప్ప వాల్మీకి అనే సినిమా పేరు పెట్టడం చాలా అరుదైన విషయం. అది సాహిత్యం మీద పట్టుంది, ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి హరీష్ శంకర్ లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ ఈ పేరు చూస్ చేసుకున్నాడేమో అనిపించింది. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక స్థాయి వరకు ఎదిగిన, ఇంట్లో అడవిలో ఏదో పక్షుల్ని వేటాడుతూ తిరిగే వాల్మీకి తర్వాత ఒక మహా కాలజ్ఞాన పురుషుడయ్యాడు అంటే, రామాయణం లాంటి అద్భుతమైన కావ్యాన్ని రచించాడంటే వాళ్ళలో వచ్చిన మార్పునేంటో ఒక అద్భుతంగా చెప్పినటువంటి ఆ స్టోరీని మిస్టర్ వరుణ్ తేజ్ మామూలోడు కాదనేది ఇంతకుముందు సినిమాల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒక అసాధారణమైన నటుడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిన్న మొన్న అతని సాంగ్స్ కొన్ని సీన్స్ చూశాను. వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అని చెప్పేవాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో అతను ఎలా మౌల్డ్ చేయాలనేటువంటి విషయాన్ని అద్భుతంగా చూపించినటువంటి హరీష్, వాడు సామాన్యుడు కాదండి, నేను చెప్తున్నాను కదా, మామూలుడు కాదు. అది అటువంటి కాంబినేషన్ దొరకటం, అది అటు హరీష్కి ఇటు వరుణ్ తేజ్కి ఇద్దరికి అదృష్టం అనే చెప్తున్నాను. దిల్ రాజు గారు వారి బెస్ట్ విషెస్ తెలియజెప్తారు ఇప్పుడు టీంకి. దిల్ రాజు గారు. అందరికి నమస్కారం. మా హరీష్ విధేయంగా తయారైనందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. హరీష్ పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్, సాయి ధరమ్ తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, బన్నీతో డీజే, సో మెగా ఫ్యామిలీతో నెక్స్ట్ వరుణ్తో వాల్మీకి కూడా సూపర్ హిట్ కొడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ తమిళ్లో చాలా బాగా ఆడిన సినిమా. ఇంకా మా F2 వెంకటేష్ గారు బ్లెస్సింగ్ చేయడానికి వచ్చాడు. ఇంకా F2 లాగా ఈ సినిమాకి తిరుగులేదు. అలాగే 14 రీల్స్, ఒక ప్యాషన్, ఇందాక హరీష్ చెప్పినట్టు ప్యాషనెట్గా సినిమా తీయాలనే ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. సో ఈ వాల్మీకి అందరికీ పెద్ద హిట్ కావాలని మై విషెస్. ఈ 20th రాక్స్. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ మిక్కీ,
అసలు నీ ట్రెండ్ అంతా మార్చేశాడు హరీష్. ఈ మాస్ పాటలు ఏంటి, నువ్వేనా, విచిత్రంగా ఉంది. సో ఈజ్ అ గుడ్ వన్. ఈరోజు గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా నన్ను ఆహ్వానించిన నిర్మాతలకి, దర్శకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. బహుశా ఈ యూనిట్ మొత్తానికి నేను ఒక్కడనే పెద్దవాడినేమో అనిపిస్తుంది. యంగ్స్టర్స్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఎస్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది ఫ్యూచర్. ఎంత అందంగా ఇద్దరు స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా పిలిచి వాళ్ళకి తగిన సత్కారం చేసినటువంటి ఉత్తమ సంస్కారం కలిగిన హరీష్ శంకర్కి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనరల్గా ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలు ఎవరు అంటాడు. చాలామంది ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ, వాళ్ళందరినీ పిలవటం కామన్. కానీ చిన్న చిన్న పనులు కూడా ఎంతో ఉపయోగపడతాయి కొన్ని సక్సెస్లకి. అలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని పిలవడం అనేది చాలా బాగుంది, చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం కూడా. ముఖ్యంగా చిన్నతనం నుంచి లైఫ్ ఏంటో తెలుసు. జీవితాన్ని ఒకసారి ఎప్పుడో హరీష్ శంకర్ నాతో అన్నాడు, బాబాయ్ లైఫ్ని ఈజీగా తీసుకుంటేనే ఇంత సీరియస్గా ఉంది, ఇంకా సీరియస్గా తీసుకుంటే అసలు మనం బతకగలమా అని. సో హరీష్ శంకర్కి జీవితం నేర్పిన పాఠాలు బోళ్ళని ఉండబట్టి ఇవాళ గద్దలకొండ గణేష్ సినిమాకి అతనికి రచయితగా వచ్చిన పేరు అనన్య సామాన్యమైంది. చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి చోట సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని చెప్తూ, డైలాగ్స్ కూడా బాగున్నాయని చెప్తూ, ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు. ఎందుకంటే మా ముందు పుట్టినోడు కాబట్టి, మా వరుణ్ బాగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి సినిమాలు వస్తున్నాయి, ఫిదాలో బాగా చేశాడు, కంచెలో బాగా చేశాడు, ఇట్లా అందరూ బాగా చేశాడని అనుకున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో కంటే గద్దలకొండ గణేష్ మాత్రం ఇట్ ఈస్ బెస్ట్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్సెస్. ఇట్స్ నో డౌట్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఎందుకంటే మిగతా సినిమాలు యాక్ట్ చేశాడు, బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఎంత గొప్పగా చేశాడంటే ఎంతో బాగా చేశాడు అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఈ సినిమా కమిట్ అయి చేశాడు. తన ఏజ్కి మించిన క్యారెక్టరు సెలెక్ట్ చేసుకోవటమే, ఆ హీరోని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని గట్స్ కావాలి. అది హరీష్. అంతకంటే దర్శకుడు నన్ను నమ్మాడు కాబట్టి నేను దీనికి 100కి 100 పాళ్ళు జస్టిస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి షాట్, ఎవ్రీ సీన్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాడు అనేటట్టుది ఆడియన్స్కి చూస్తే అట్లా అనిపిస్తుంది. అందుకనే హీ గాట్ ట్రమెండస్ నేమ్ ఇన్ గద్దలకొండ గణేష్. సో ముఖ్యంగా నేను చెప్పేది, ఆ రోజు రేపొద్దునే టైటిల్ మార్చాలి అన్నప్పుడు ఎంతో ఎమోషనల్గా లవ్ చేశాడు హరీష్ శంకర్ ఆ టైటిల్. ఎంత మంచి టైటిల్. మేము కూడా నిజంగా అంత వాల్మీకి అనే టైటిల్ పెట్టామంటయ్యా, అసలు మామూలు విషయం కాదు, ఎవరికి తెలియదు వాల్మీకి అని, జనం ఎవడొస్తాడు, ఏం చూస్తారు అని అనుకున్న రోజులు 100కి 100 పాళ్ళు నమ్మిన మనిషి కాబట్టి చాలా డిసప్పాయింట్ అయిపోయి అనుకున్నప్పుడు, అందుకనే నా మిత్రుడు ఇప్పుడు లేడు, ఎంఎస్ నారాయణ, ఆడు చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. ఎప్పుడు నిరంతరం బాబాయ్ వర్క్ ఉంటే చేసుకుంటాను, లేకపోతే వెతుకుతుంటాను, రాసుకుంటాను, స్టోరీస్ తయారు చేస్తాను, ఎప్పటికైనా కొట్టబోతాను అని ఎప్పుడు ప్రతి సినిమాకి ఎలా అంటాడు, ప్రతి సినిమాని హిట్ కొడతాడు హరీష్ శంకర్. అదేదో గమ్మత్తైన విషయం. తర్వాత ఇతని దగ్గర ఉన్న పెద్ద టాలెంట్ ఏంటంటే, ఎవడు మాట్లాడినా ఆయన బుట్లో పడేస్తాడు. బుట్లో పడిందాకా తెలియదు మనం బుట్లో ఉన్నామేంట్రా బాబు అని. అంత టాలెంట్ ఏంటంటే మనం కూడా తెలివి తక్కువడం కాదు, బుట్లో పడేంత తెలివి తక్కువడం కాదు, కానీ
పడేస్తున్నట్టు తెలియదు. ఉన్న విషయాన్ని అంత అందంగా తన దగ్గరికి చేర్చుకుని హక్కును చేర్చుకుని ఓన్గా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం కూడా అతను అంత ఓన్గా ఫీల్ అయ్యి ఈ సినిమాకి ఇంత అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని తీసుకురావడానికి నా ఒక ఏమనాలి, నా మిత్రుడా లేకపోతే నా కో ఆర్టిస్టా, ఓహో ఇంగ్లీష్లో బెటర్ అది, నా డూడ్, మై డియర్ వరుణ్ తేజ్, టైమ్ ఈజ్ యువర్స్, గో అండ్ హ్యాండిల్ ఇట్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, బాబాయ్ సినిమా గురించి మాట్లాడటానికి, సినిమా యొక్క గొప్పతనం గురించి మాట్లాడటానికి నాకు చాలామంది తెలుసు, చాలామంది పిలిస్తే వస్తారు. కానీ ఇక్కడ నువ్వొచ్చి సినిమాలో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి ఆ సినిమా గురించి చెప్పినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక గౌరవం వస్తుందని తను నమ్మి నాకు చెప్పాడు. కాబట్టి నేను మొట్టమొదటి లాస్ట్ డే, ఐ థింక్ దట్ వాజ్ ది లాస్ట్ డే షూట్ అనుకుంటాను, ఆ రోజు వచ్చి నేను చేసి వెళ్ళిన తర్వాత నాకు చెప్తున్నాడు. నిజంగా అసలు ముందు ముఖ్యంగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, అందరూ యంగ్స్టర్స్ కుర్రాళ్ళని పట్టుకుని ఫ్రెష్గా ఉండి ఒక ఫ్రెష్ సినిమా నేను తీస్తున్నానని చూపించి సక్సెస్ అవడం, ఇలా అతను అనుకున్నట్టే సక్సెస్ అవ్వాలని భగవంతుడు, ఎందుకంటే కష్టపడి చదువుకున్న విద్యార్థి, స్టూడెంట్ 24 గంటలు కష్టపడి చదువుకుని బ్రహ్మాండంగా పరీక్షలు రాసి ఎంతో వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అని చూసే విద్యార్థికి డిస్టింక్షన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, హరీష్ శంకర్ విజయం అంత ఆనందంగా నాకు ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, మరీ దుర్మార్గం కాకపోతే ఇద్దరు మంచి మనుషులు అనుకో, మంచితనాన్ని ఎప్పుడూ బలహీనతగా తీసుకోకూడదు. ఆచంట గోపి ఆచంట, రామ్ ఆచంట. అంటే వాళ్ళు ముత్యాల లాంటి మనుషులు అంటే బాగుండదు, ఇంకోలా అంటే బాగుంటుంది, కానీ బంగారం లాంటి మనుషులు. కొన్ని చెట్లు పూలు పూస్తాయి, కొన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి, కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. మూడో కోవకు చెందిన వాళ్ళు పనులు మాత్రమే చేయగలరు. అనవసరమైన పూర్వకమైన నమస్కారాలు. రాములు పాట హిట్ అయిందంటే బన్నీ అనుకుంటున్నాడు. అర్థమైపోయింది సార్. కాదు, ఏమైనా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, సినిమాలో నేను వేసిన క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ ఏం కాదు, బహుశా శీలం లేని క్యారెక్టర్ అనుకుంటుంది. నేను కనిపించే విధానానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్పడం కోసం వచ్చాను. ముఖ్యంగా నాకు హార్ట్కి సంబంధించిన అనారోగ్యం చేసినప్పుడు నన్ను పలకరించడానికి వచ్చాడు మిస్టర్ బన్నీ. అంకుల్ యు ఆర్ పర్ఫెక్ట్గా ఉన్నారు అంకుల్, పర్ఫెక్ట్ ఫిట్, బాగున్నారు అని. నా సినిమాలో ఇదైన తర్వాత మొట్టమొదటి నువ్వే చేస్తున్నావు అంకుల్ అని చెప్పాడు. అంటే నేను అనుకున్నాను, జనరల్గా వచ్చినప్పుడు ఏదో కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం చెప్తారేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన కూర్చొని ఏదో ఇది మాట్లాడుతూ, సార్ మనం కలుస్తున్నాం అంతే, వదిలేయండి అన్న. వదిలేయమన్నాడు కాబట్టి నేను వదిలేసి ఊరుకున్నాను. కానీ వీళ్ళిద్దరూ కూర్చొని ఏం నిర్ణయించుకున్నారో తెలియదు. సినిమా అంతా అయిపోయిందేమోలే అనుకున్నాను నేను కూడా. బహుశా అప్పటికి వాళ్ళు కథలు క్యారెక్టర్స్ అని నిర్ణయించుకుని ఉంటారు కదా. ఎలాగైనా సరే బ్రహ్మానందాన్ని పెట్టాలి, ఈ సినిమాలో ఎక్కడైనా తను కనిపించాలనే అభిప్రాయంతో వాళ్ళిద్దరూ పూనుకుని నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఒక మాట మీద నిలబడి ఆ మాటను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేసి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఉపయోగపడేటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో మిస్టర్ బన్నీ అండ్ త్రివిక్రమ్. వీళ్ళు మాట జారారు అంటే మాట జారటం వేరు, మాట నిలబెట్టుకోవటం వేరు. ఇది బన్నీకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, మీ అందరికీ తెలియని విషయం,
నాలాంటి వాళ్ళకు ఒకళ్ళకిద్దరికి తెలిసిన విషయం. మా గురువు గారు కీర్తిశేషులు అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారు ఎంతటి నిబద్ధత కలిగిన నటుడు అంటే, అన్ని సంవత్సరాల చిత్ర పరిశ్రమలో ఉన్న ఏ ఒక్క చిన్న కాంట్రవర్సీస్ లేకుండా, నాకు ఆయన చెప్పిన మాట ఇప్పటికీ గుర్తు. ఒరే, ఎక్కడికన్నా వెళ్ళామంటే ఏ హీరో దగ్గరికి వెళితే ఆ హీరో గురించే మాట్లాడు, కానీ ఇంకో హీరో గురించి వాడి దగ్గర మాట్లాడొద్దురా, నీకు తెలియదు, వాళ్ళిద్దరూ కలిశారనుకో మన అవుట్ అన్నాడు ఆయన. అది నేను చెప్పేది 35 సంవత్సరాల క్రితం మాట. అది ఇప్పటికీ మనకు వర్కౌట్ అవుతుంది. ఆయన అన్ని సంవత్సరాలు అంత చలనచిత్ర పరిశ్రమలో ఉంటూ ఒక నిబద్ధత కలిగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే ఒక అత్యద్భుతమైనటువంటి నటుడు అల్లు రామలింగయ్య గారు. ఆ తానులోదే ఈ గుడ్డ. కాబట్టి అక్కడి నుంచి ఆయన కుమారుడు, మొన్న ఏదో ఒక దీనిలో కూడా చూశాను, ఆయన కుమారుడు అరవింద్ గారు. అరవింద్ గారంటే మొన్న ఫంక్షన్లో బన్నీ మాట్లాడుతూ చాలా ఎమోషన్ అయిపోయాడు. ఎమోషన్ ఎందుకు అయ్యాడు ఈయన, ఇంత ఎమోషన్ అవ్వాల్సినంత ఏముంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే, రామలింగయ్య గారిని 100కి 100 పాళ్ళు అల్లు రామలింగయ్య గారు ఎలా ప్రేమించేవారో, ఎలా గౌరవించేవారో, ఎలా పూజించేవారో, ఎలా ఆరాధించేవాడో 100కి 100 పాళ్ళు తెలిసిన మనిషిని నేను. నాకు బాగా తెలుసు. అంత ఇష్టం ఆయనంటే. ఆయన ఉండగా ఆయన అనారోగ్యం గురించి కానీ ఆయన గురించి ఆలోచిస్తూ పోయిన తర్వాత 18 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆయన పేరు మీద ఆయన శిలా విగ్రహాన్ని పెట్టాలని ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి ఏకైక కుమారుడు. నొతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృతం ఒక బావి మేలు అంటాడు. ఒక్క కొడుకు చాలుడు అలాంటి వాడు. అది ఆయన చేసుకున్న పుణ్యం ఏంటంటే తాతపొచ్చే తరతరాలు అంటారు. కాబట్టి రామలింగయ్య గారిని, తండ్రిని అంత అద్భుతంగా ప్రేమించి అభిమానించి గౌరవించిన వ్యక్తి కాబట్టి అల్లు రామలింగయ్య గారు ఇదిగో అలాంటి బిడ్డ పుట్టాడు. సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కనిపిస్తున్నందుకు, కనిపించేట్టు చేసిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇలాగే మీరు చేస్తూ ఉండండి, నేను ఇస్తూనే ఉంటాను. ఇలా ఒక అన్ఎండింగ్ చైన్ లాగా నా ఎక్స్ప్రెషన్స్ మీరు మీమ్స్లో పెట్టడం, మీరు నేను అందరం కలిసి వి మేక్ ది పీపుల్ హ్యాపీ. అందరూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్స్ అవర్ మోటో. అందరూ బాగుండాలి. హ్యాపీ బర్త్డే మేమేగోడ్. రైట్. మీ ఇద్దరే ఒకటే డ్రెస్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా కనిపిస్తున్నందుకు, కనిపించేట్టు చేసిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇలాగే మీరు చేస్తూ ఉండండి, నేను ఇస్తూనే ఉంటాను. ఇలా ఒక అన్ఎండింగ్ చైన్ లాగా నా ఎక్స్ప్రెషన్స్ మీరు మీమ్స్లో పెట్టడం, మీరు నేను అందరం కలిసి వి మేక్ ది పీపుల్ హ్యాపీ. అందరూ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్స్ అవర్ మోటో. అందరూ బాగుండాలి. హ్యాపీ బర్త్డే మేమేగోడ్. హలో మై డియర్ వరంగల్ ఫ్రెండ్స్, ఓరుగల్లు. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జాతిరత్నాలు దాని గురించి మాట్లాడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందులో 2 days క్యారెక్టర్ మాత్రమే చేశాను. 2 days క్యారెక్టరు జడ్జి గారు. మనం మామూలుగా అబ్బో వాడితో మాట్లాడలేరు, అబ్బో వాడు కొంత జాతిరత్నం అంటారు. ఆ సెటైర్ ఉన్నటువంటి సినిమా ఇది. జాతిరత్నాలు అంటే ఏవో పెద్ద పెద్ద పేర్లు, మహాత్మా గాంధీ, ఎవరు అబ్దుల్ కలాం, అట్లా మనం లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పుకునేది కాదు. నవీన్ పోల్శెట్టి కానీ, ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, వీళ్ళు వాళ్ళ శక్తి మేరకు, భార్య అమ్మాయి కూడా ఎంత అందరూ కొత్తవాళ్ళు, వీళ్ళందరితో కలిపి ఒక మంచి సినిమా, మంచి హాస్యభరితమైనటువంటి సినిమా తీసి మీ ముందుకు రాబోతున్నారు వీళ్ళందరూ.
వాళ్ళతో పాటు నేను కూడా వస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తే గుర్రాలు, కొంచెం అలసట తీర్చుకుని పరిగెత్తే గుర్రాన్ని నేను. అయినా సరే వాళ్ళతో పాటు లాక్కపోయారు, అక్కడ కూర్చోబెట్టుకున్నారు. వీళ్ళ కుర్రకాలతో కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి రియలీ హ్యాట్స్ ఆఫ్. ద్వారకా ప్రసాద్ వాడేవాడు. నా పేరు బలవంత్ చౌదరి. డైరెక్టర్ గారు నా దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కావాలో అలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకుని, అంటే ఇప్పుడు నన్ను అసలు డైలాగ్స్ అనేది నా మీద మర్చిపోయారు చాలామంది డైరెక్టర్లు. మీరు డైలాగ్ ఎందుకు సార్ బలవాడండి, డైలాగ్ ఏమక్కర్లేదు, మీ ఫేస్ అలా పెట్టండి, మీరు మాకు మీరు ఏమనుకుంటే అది పెట్టండి చాలు అనేటువంటి స్థితిలో నన్ను ఉంచారు. అదే కరెక్ట్గా యూజ్ చేస్తున్నాడు డైరెక్టర్. ఐ విష్ ఆల్ సక్సెస్. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అండ్ ఇక్కడ ఈ చాలా చక్కగా ఈ సభలో మంచి భోజనం చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే చివర ఒక స్వీట్ ఉంటే బాగుంటుంది. అది నేను రిక్వెస్ట్ చేస్తాను బ్రహ్మానందం గారిని. బ్రహ్మానందం గారు ఎస్వి రంగారావు గారి గురించి చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన రంగారావు గారి డైలాగులు చాలా అలవోక చాలా బాగా చెప్తారు. ఆయన నోటు వెంట ఆ డైలాగులు వినాలని మిమ్మల్ని మీకు తీయదనం ఇవ్వాలని ఉంది. నా మాట కాదని నేను అనుకుంటున్నాను, కాదనరని. అండ్ బ్రహ్మానందం ప్లీజ్ కమ్. సో ఆ రంగారావు గారిది కీచకుడి పాత్రలోని ఇది సైరంధ్రిని చూసి ఆయన మాట్లాడుతూ ఆ అమ్మాయిని వలచి ఆ డైలాగ్ గుర్తుంది అనుకుంటా మీకు. సరే, అది ఒకసారి చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచండి. అండ్ ప్రతి ఒక్కరిలో హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సంజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది కదా అనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ జోకులు వేసుకుంటున్నాం. అక్కడ సడన్గా చిరంజీవి గారి ఆదేశానుసారం ఎస్వి రంగారావు గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన వాయిస్ ఎలా ఉంటుందని ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన చెప్పిన డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి అలాగా ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ క్రితం నుంచి నేర్చుకున్న డైలాగులు చెప్పాలని. నేను ఎస్వి రంగారావు గారి డైలాగే అంటున్నాను కాబట్టి మీరు కూడా ఎస్వి రంగారావు అనుకోండి. మీరు తేడా ఉంటే సర్దుకోండి, అంతేగాని వీడి మొహం వీడిది ఎస్వి రంగారావు డైలాగ్ ఏంటరా అని మీరు అనుకోవద్దు. బాగుండదు, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి బాగుండదు కదా నేను కూడా యాక్సెప్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చిన్న మీకు అర్థమైందో లేదో తెలియదు కానండి, ఓ మోసం జరిగిందండి ఇక్కడ ఈ ఫంక్షన్లో. అక్కడ మీటింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. సడన్గా అటు చూస్తే అక్కడ జనం, అక్కడ గొడవ, అక్కడ లైట్లు. ఏమండి మనం పట్టించుకోకుండా అటు నుంచి వాళ్ళు మాట్లాడేసుకోవడం అలా అనిపించింది. అది మాయబజార్ లాగా. సరే, చిరంజీవి గారు ఇప్పుడే ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఎస్వి రంగారావు గారు సావిత్రి గారితో ఇందాక చెప్పాను చూడండి, సావిత్రి గారితో కూతురుగా చేశారు, సైరేంద్రగా చేసినప్పుడు ఆ కామంతో మాట్లాడే ఒక డైలాగ్ ఉంటుందండి. ఏం మాలిని, కించిత్ సర్వాలంకార భూషితమైన నిన్ను చూచిన నా మనసు ఊగి తూగి నీ ముందు మోకర్లదా మాలిని. 5 భర్తలకు భార్యలు ఉన్నారు, 6వాడిగా నన్ను అంగీకరించలేవా, ఆనందపరచలేవా మాలిని రా అంటాడు. అది ముందు చాలా బాగా చెప్పే డైలాగ్ అని మనం అనుకుంటాం. ముందు దాని అర్థం తెలియాలి. అది మొత్తం సాంస్క్రిట్. తెలుగే మనకు అంతంత మాత్రం. సాంస్క్రిట్లో డైలాగ్ ఇచ్చి దాని అర్థం తెలియాలి, అర్థానికి తగినట్టు అభినయించాలి. ఈ విషయంలోనే నాకంటే వయసులో చిన్నదైన రోజారమణి గారికి శిరస్సు ఉంచి నమస్కరించాలనిపిస్తుంది. ఆ అమ్మాయికి అప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉంటాయండి, 6 ఇయర్స్. 6 ఇయర్స్కి పాటకి లిప్ సింక్ ఇవ్వడం, దానికి అర్థం తెలుసుకుని చెప్పడం, ఇందుగలడందు లేడని సందేహం. ఇప్పటికీ పద్యానికి అర్థం తెలియని రోజుల్లో, ఆ రోజుల్లో ఇందాక చెప్తుంది ఒక
పర్వతం లాంటి మనిషి ఎదురుగా నిలబడి ఎక్కడే నీ విష్ణు ఎక్కడరా అంటున్నప్పుడు అసలు జనరల్గా భయపడిపోయి కెవ్వుమని కేకబెట్టి ఏడ్ చేసి పరిగెట్టాలి లెక్క ప్రకారం. అటువంటిది ఆయనకు ఎదురుగా నిలబడి అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించింది. ఆమె జన్మ ధన్యం అది. ఎందుకంటే ఆయనతో పాటు నటించడం కాదు, అంతటి డైలాగ్ చెప్పగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడు ఆవిడకి ప్రసాదించినందుకు. అదే ఎస్వి రంగారావు గారు పాండవనవాసంలో అవమానం పొందిన తర్వాత వచ్చి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. తను తాను అద్దంలో చూసుకుని, ఏం దురభిమాన దుర్యోధన, ఆ భూమిని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గర్జితములై నీ గుండెలను తొత్తునీళ్ళు చేయించున్నవి కదూ. ఆ యుధిష్ఠిర ఉపశమన బోధలు నీ వ్యజిత హృదయమునకు మరణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేలావలిత భరణి పట్టభద్రుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, ఏమైనది అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంస దొరికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు, ఆక్రోశించినది ఆ కౌంతీలు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడు, నీవే అభాగ్యుడు సుయోధన, నీవే సమర్థుడు సుయోధన, నీకు మరణమే మేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు మీరొక్కరే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారండి అని చిన్నప్పుడు కేసీఆర్ గారికి పాఠాలు చెప్పిన మాస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. బహుశా మీరు ట్రైలర్స్ వాటిలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అటువంటి ఈ క్యారెక్టర్ని ఇచ్చి నాకు మా హీరో మిస్టర్ జీషాన్, నాకు శ్రీకాంత్ గారితో సంగీత గారితో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు. సంగీత నేను కొంచెం ఏమో కానీ శ్రీకాంత్ మాత్రం అలాగే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఇంకొక 20 సంవత్సరాలైనా అలా ఉంటాడేమో నాకు తెలియదు. బట్ నా ట్రూప్ ఎవరంటే జీషాన్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళతో ఆయనతో పాటు ఆ స్కూల్ పిల్లలు వాళ్ళు. కమ్ జీషాన్, I request Jishan come on to the dais. Young tiger and going to super duper hero of Telugu film industry. So వీళ్ళతోనే నా కాంబినేషన్ అంతా. వీళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళ పాఠాలు నేర్చుకోవడం, వాళ్ళతోటి. హరీష్ని అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఎక్కడ నా చేత జోక్ కానీ సరదాగా కానీ మామూలు నేను రెగ్యులర్గా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమి ఇవ్వకుండా మీరు సిన్సియర్గా ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పాడు. తర్వాత ప్రతి క్యారెక్టర్కి అతను పడ్డ శ్రమ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చిన్నవాడైనా అంటే కొంచెం స్థూలకాయుడు కదా, మనం 10 అడుగులు వేసే లోపు 5 వేస్తాడు. అయినా చాలా జాగ్రత్తగా కష్టపడి, అంటే బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి అతను. అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇందాక చెప్పినట్టు శ్రీకాంత్ గారు, సంగీత గారు ఆఫ్టర్ లాంగ్ టైం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి నటి ఆవిడ, మీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరే కాకుండా పోసాని, తమ్ముడు ఆలీ, ఇంకా చాలామంది నటీలు, అజయ్, ఇక్కడ కనిపిస్తున్న వెంకట్ కూడా చాలా కాలం తర్వాత కనిపిస్తున్నట్టున్నారు. వీళ్ళందరినీ ఎక్కడెక్కడ పట్టుకున్నాడో ఎలా సరే భరణి గారి గురించి చెప్పేదే ఉందండి, ఆయన చాలా మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. సో వీళ్ళందరినీ క్యారెక్టర్కి తగినట్టు ఏరి పట్టుకుని వాళ్ళ చేత ఎలా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని తనకున్నటువంటి సీనియారిటీ కంటే పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళకి చెప్పేటప్పుడే తను చాలా జాగ్రత్తగా ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకునే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మిస్టర్ హరీష్. ఐ నో హిమ్. లేకపోతే ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను డెఫినెట్గా చేస్తానయ్యా, మీకు అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పాను. ఇంకా ఇంతమంది నటీనటుల్ని మేనేజ్ చేస్తూ జాగ్రత్తగా ఇప్పుడు మీరు సాంగ్స్ చూసినప్పుడు అనిపించింది ఒక్కసారి మళ్ళీ మాట్లాడుతూ, గురుగారు మనం 60 ఏళ్ల క్రితం తీస్తున్న ఇదండి, అలా ఉంటుంది, పర్వాలేదా, ఇక్కడ ఈ పదం వాడొచ్చా, ఈ పదం వాడకూడదా అని దానికి కావాల్సిన రైటర్స్ని పెట్టుకుని వాళ్ళని మన దగ్గర తెప్పించి ఏ పదాలు వాడారు, ఎలా వాడారని ఇంత జాగ్రత్తగా తీసుకుని చేసినటువంటి ఈ సినిమా. తర్వాత దీనిలో దర్శకుడు చేసినటువంటి ఆ కష్టానికి ఐ లవ్ మై బాయ్ మిస్టర్ హరీష్ శంకర్. చాలా బాగా డైరెక్ట్ చేశాడు కాబట్టి అతన్ని అప్రిషియేట్ చేస్తూ,
అతను చేస్తాడు, బాగానే ఉంది, చేయించేవాడు ఉండొద్దు. చేయించటానికి, ఇటువంటి క్యారెక్టర్ చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా, ఏమాత్రం డబ్బు దగ్గర ఇలాంటి సినిమా చేయడానికి వెనుకాడకుండా ఎంత డబ్బైనా సరే ఇచ్చి తనకు కావాల్సినటువంటి పద్ధతిలో, తనకు కావాల్సినటువంటి విధానంతో సినిమాని, అసలు ఈ కథను తయారు చేసిన వ్యక్తి ఈయనని ఇప్పుడు తెలిసింది నాకు. ఈ కథకి స్క్రీన్ ప్లే ఈయనని, ఈ కథలో ఇంత ఆలోచన ఈయనకి ఎలా కలిగిందా అనేటువంటి థాట్ కూడా నాకు ఒకసారి వచ్చింది. ముఖ్యంగా జీషాన్, ఇతనితో కలిసి 10 రోజులు పనిచేశాను. 10 రోజుల్లో ఎంత కమిట్మెంట్, దో హీస్ ఎ ముస్లిం, తెలుగు భాష మీద, తెలుగు భాష డైలాగు జాగ్రత్తగా మన విజయ్ గారు అని ఉన్నారు, కో డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నేర్చుకుని అది అక్కడ మాట్లాడి చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నం చేసి ఇంత కమిటెడ్ ఉన్నటువంటి ఒక హీరోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంత కష్టపడి అందరూ పనిచేశారు. అందరూ పనిచేసిన ఈ సినిమా, ముఖ్యంగా సంగీతం చూస్తుంటే ఇది ఇప్పటి సినిమా కాదు, పీరియాడికల్ సినిమా అనేటువంటి భావన కలిగించే విధంగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్ బొబ్బిలి. ఎవరండి వారు? ఒకసారి నాకు కూడా కనిపిస్తే బాగుంటుందేమో. హలో, కంగ్రాచులేషన్స్ నందన్ రాజ్ బొబ్బిలి గారు, బికాస్ ఐఎమ్ అన్ ఓల్డ్ మ్యాన్, ఐ డోంట్ నో యూ, యు ఆర్ ఆల్ యంగ్స్టర్స్, అఫ్ కోర్స్ యూ లుక్ లైక్ యంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు వాళ్ళతో కాంబినేషన్ లేదు కాబట్టి నాకు తెలియదు. ఇందులో నేను చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్కి తగినట్టు బాడీ మూమెంట్స్ కానీ, మాట్లాడటం కానీ, చేసేటువంటి విధానం కానీ టోటల్లీ డిఫరెంట్ శ్రీకాంత్ ఈస్ గోయింగ్ టు బి సీన్. అంత అలాంటి క్యారెక్టర్స్ అసలు ఒక్కొక్కళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని ఎన్నుకోవడం, ఓ తెలుగు మాస్టర్ని ఎన్నుకోవాలంటే బ్రహ్మానందాన్ని పట్టుకోవడం అనేది అతనికే సాధ్యమైంది. నా భాషలో చెప్పాలంటే మా వాడికే సాధ్యమైంది. థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ విష్ యూ ఆల్ ద మై డియర్, యూ కెన్ రూల్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ఇన్ షార్ట్ టైమ్. సార్ క్యారీ ఆన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వందనం. ఆ సాంగ్ లాంచ్ చేయమని డైరెక్టర్ గారు చెప్పారు. ఏం చేయాలి, నేను చేతుల మీదుగా మైక్ పట్టుకున్నారు కదా సార్, చాలు. థ్యాంక్ యూ. ఓకేనా? నువ్వే మాట్లాడతావు, కాకపోతే నీకు అన్నీ తెలుసు. ఎగతాళి పట్టించాలని కాదు, ఇది సభ. నిన్ను ఎగతాళి చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎగతాళి చేయకూడదు కూడా. నువ్వు ఎగతాళి చేసే పనులు కూడా చేయవు. నువ్వు మంచి నటుడివి. కాకపోతే చూసావా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నీ మాటల కోసం. నువ్వు మంచి నటుడివి. మంచిగా 4 వాక్యాలు చెప్పి చివరిగా మాట్లాడిన దానికంటే దానిలో నీకెంతో, ఒక్క నిమిషమే, చివరిగా ఎవరైనా మాట్లాడతారంటే ఒక వేదిక మీద హీఈస్ ది మెయిన్ మ్యాన్ అయి ఉంటాడు. కాబట్టి ఈ వేదిక మీద మాకంటే నువ్వు గొప్పవాడివి. నువ్వే చివరిగా మాట్లాడమని కోరుకుంటున్నాను. దాసనారాయణరావు గారి గురించి ఇంతమంది మాట్లాడిన తర్వాత నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా, ఇంకా మాట్లాడతావు వింటారా అని అనుకోవచ్చు మీరు. అది నాకు తెలుసు మీరు అట్లా అనుకుంటారని. అయినా హలో, సభా సంప్రదాయం అదేనా? అధ్యక్షుడిని అడ్రస్ చేయవా? అధ్యక్షులు ఎవరండి? మోహన్ బాబు గారు. ఓహో, సభా మర్యాదను పాటించి అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారికి గౌరవం వందనాలు. అయ్యా, బతుక్కి నేను మాట్లాడడానికి వీల్లేదండి. వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు, అది చెప్పాలి. వద్దు సార్, ఓకే, వద్దు, ప్రొసీడ్ వద్దు. చెప్పండి సార్. వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి, అది మోహన్ బాబా XYZ గారికి, పెద్దలకు అంటారు. అది వస్తాను. 9:50 వదిలేరు నన్ను. ఇప్పుడు అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వెళ్ళేసరికి 11 బాబు అవుద్ది. బయటికి వెళ్తే నన్ను కారు ఎక్కనివ్వరు మీరు, అసలు ఎవరు ఉండరు కూడా. కాకపోతే ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉన్నారు కాబట్టి, అయ్యా అధ్యక్షుల వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, వారి దయ వల్ల
ఈరోజు ఇక్కడ 4 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది. మహానుభావుడు, ఎవరిని మాట్లాడినవాడు, ఆయన మాట్లాడు. ఇందాక ఆయన మొట్టమొదటి పుట్టినరోజు గురించి దాసనారాయణరావు గారు చెప్పేటప్పుడు ఆయన చాలా అందరం తిట్టుకున్నామండి. ఆయన ఎవరు, ఆయన దాగడు, ఎవడు దాగనివ్వడు, ఆయన నిద్రపోడు, ఎవడు నిద్రపోరు. ఇప్పుడు పరిస్థితి కూడా అదే. ఆ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ పుట్టినరోజు పరిస్థితి కూడా అదే. 10 అవుతుంది, అందరికీ టైం అయింది, గ్లాసులు కడుక్కునే టైము. అయినా ఇక్కడే కూర్చోబెట్టారు. భోజనాలే లేవు. అక్కడ భోజనం వండిన వాళ్ళు మొత్తం కొన్ని వేల మందికి భోజనం రెడీ అయింది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా తొందరగా అయితే బాగుండరా బాబు, గబుక్కుని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చని. ఆ భోజనం మామూలుగా ఉండదులేండి, నాకు తెలుసు అది. అందువల్ల ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు కొంచెం నువ్వు మాట్లాడవా, నన్ను పంపించడం ఎంత దుర్మార్గం ఆలోచించడం ఒకసారి. అయినా సరే నా బతుకు నాది, మాట్లాడమంటారు, నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను. 11 నేను లెక్చరర్గా పనిచేశా, గంట సేపు మాట్లాడతాను నేను. బెల్లు కొడితే కానీ దిగను. మీరు దిగిపోండి అని ఎప్పుడన్నా అంటే కానీ నేను దిగను. దిగిపోమని 2 రకాల చప్పట్లు ఉంటాయి. ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు, 2 దిగిపోమని కొట్టే చప్పట్లు. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇది ఆనందంతో కొట్టే చప్పట్లు అని ప్రతి అనుకున్నాడు అనుకోండి, వీడి దిగడు. ఒక ఆయన మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఎంతసేపు మాట్లాడతాడు రా బాబు, ఇంత పుస్తకం ఒకటి రాసుకొచ్చాడు, చదువుతున్నాడని. అంటే వాడన్నాడు, ఒరే పుస్తకం అయిపోగానే అతను దిగిపోతాడు కరెక్టే, ఇంకొకడు ఉన్నాడు ఆ పక్కన, ఆడి దగ్గర పుస్తకం ఉండదు, ఎప్పుడు వదులుతాడో తెలియదు. ఇలాంటి వాళ్ళని కాసుకోవాలి మనం, తప్పదు. అందుకని ఇప్పుడు దాసనారాయణరావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాల్సింది, మా కమెడియన్స్ తరఫున చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన చాలా గంభీరంగా ఉంటారు. ఆయన గురించి ప్రతివాడు ఆ గనిని, ఆ వజ్రాల గనిని, ఆ బంగారు గనిని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా తవ్వుకుంటూ వాళ్ళ కనిగినటువంటి అనుభవాల్ని అందరూ నెమరేసుకుని వెళ్ళిపోయారు. అంతటి మహానుభావుడికి ఆయన ఒక నట ఐరావతం. అటువంటి మహానుభావుడి గురించి చెప్పుకోవడానికి నిజంగా అందరూ అన్నట్టు ఒక రోజు, ఒక గంట, ఒక 15 నిమిషాలు చాలే మనిషి కాదు. కొంతమంది కారణ జన్మలు పుడతారు. వాళ్ళు ఎందుకు పుడతారంటే వాళ్ళు పుడతారంతే. వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి భగవంతుడు ఇట్లాగా ఈ భూమి మీద వదిలేసి నీ పని నువ్వు పూర్తి చేసుకుని రా అని. అందువల్ల ఇందాక రాజేంద్ర కుమార్ గారు చెప్పినట్టు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ దాసనారాయణరావు గారు. ఒక యథార్థమైనటువంటి విషయం ఏంటంటే కమెడియన్స్ని చూస్తే ఆయన చిన్నపిల్లడు అయిపోతారు. మాలాంటి రే దా కూర్చో, రండిరా అని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని కోతి చేష్టలు మేము చేస్తుంటే, మేమేదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అందులో ఉన్నటువంటి హాస్యాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ మాతో పాటు ఆ కాసేపు ఆయన మాతో పాటు గడిపినటువంటి ఆ క్షణాలు మేము గుర్తు చేసుకుంటే మా కమెడియన్ జాతింత, హాస్యనట జాతింత జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. ఇప్పటిదాకా ఎందుకు స్వర్గం నరకం సినిమాలో ఆయన ఒక హాస్యనటుడి పాత్ర ధరించారు, ఆచారి పాత్ర. ఆ టైమింగ్ ఇప్పటికీ నేను కొన్ని సినిమాల్లో ఆ టైమింగే నాకు అనిపిస్తుంది, నేను అలాగే చేస్తున్నాను అన్న ఫీల్ కూడా కలుగుతుంటుంది యాక్ట్ చేసేటప్పుడు. అందులో అంత కామెడీ టైమింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అటు కామెడీ అనే కాదు నవరసాల్ని అద్భుతంగా పలికించగలిగినటువంటి అది ఒక విశ్వనట మహావృక్షం. అది విశ్వమంతా పాకినటువంటి వృక్షం. మాలాంటి కళాకారులు, వెనకాల ఉన్నటువంటి కళాకారులు, రచయితలు, దర్శకులు, వక్తలు, నిర్మాతలు అందరూ ఆ చెట్టు కిందకి వెళ్ళి పూల సజ్జ తీసుకుని అక్కడ రాలిపోయిన పూలు ఒక్కొక్కటి ఏరుకుని వెళ్ళిపోవాలి తప్ప అంతకంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఓం నమో నారాయణ, దాసరి నారాయణ. థ్యాంక్ యూ. అసలు ఒక్క క్షణం ఇక్కడ ఏదో తొందరగా దిగిపోవాలనే ఆలోచనలో గబగబా మాట్లాడేశాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా తరం నటులు, అంతకుముందు మాకంటే సీనియర్ నటులు ఎంతోమంది ఇక్కడ
ఇంతమంది దర్శకులు నిర్మాతలు ఇక్కడ అందరు స్టేజ్ మీద ఆసీనులై ఉన్నారు. వాళ్ళందరూ పెట్టినటువంటి భిక్ష వల్ల మేము ఇంత గొప్పవాళ్ళమైనా ఇక్కడ కుర్రకారు యంగ్స్టర్స్ వాళ్ళని చూస్తుంటే, అందుకనే ఇంగ్లీష్లో ప్రవర్బ్ ఉంది, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అంటాడు. కాబట్టి రేపు పొద్దున ఆ వెనకాల కూర్చున్నటువంటి మట్టిలో మాణిక్యాలు ఇవాళ వాళ్ళని ఒక్కొక్కటి అలా పట్టుకుని క్యాచ్ చేసి నీలో ఈ టాలెంట్ ఉంది, నీలో ఈ టాలెంట్ ఉందని చిన్నప్పటి నుంచి ఎంతమందికి సహాయం చేశారో అందరూ చెప్తున్నారు. ఇప్పటికీ 70 సంవత్సరాల వయసులో కూడా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తర్వాత భావితరాలకి గొప్పవాళ్ళు కావాలనేటువంటి ఆలోచన ఆయన కలగటం, ఆయన అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం తప్ప ఆయన గొప్పతనం కాదు. అలాంటి వాళ్ళు పుడుతుంటారు. దే విల్ కమ్ ఆన్ టు ది ప్లానెట్ అండ్ దే విల్ గో, దట్స్ ఆల్. దే డోంట్ హ్యావ్ డెత్. చాలామంది అనుకుంటారు పుట్టాడు మరణించాడని. ఇలాంటి వాళ్ళకి మరణాలు ఉండవు. వాళ్ళు అలా ఇక్కడ ఉంటారు, తర్వాత ఇంకో చోటుకి వెళ్తారు, తర్వాత ఇంకో చోటుకి వెళ్తారు. అలాంటి మహానుభావులు ఇటువంటి కుర్రాళ్ళందరినీ ఇంతకుముందు భరణి ఒక మాట అన్నాడు. ఏంటంటే ఇందాక కాదు, ఇంతకుముందు ఎప్పుడో, మళ్ళీ ఇందాకంటే ఏమన్నానో చూస్తున్నావు నువ్వు కాదు. ఏంటంటే కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుంది అని. కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోతుందని. కొట్టుకుపోవాలి, సహజం అది. దాన్ని మనం ఎవరూ ఆపాలని ప్రయత్నం చేయలేం. కానీ దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయే బ్యాచ్ కాదు, ఇది పాచి పెట్టి ఉంటుంది అక్కడ. నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి, అది మాత్రం అక్కడే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. అది చెప్పడం కోసం మీ దగ్గర తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బ్రహ్మానందం గారు బాగానే ఉండండి, ఒక నిమిషం, బాగానే మాట్లాడారు. థ్యాంక్ యూ. నేను సినిమాలో నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు. ఓకే సార్. ఇంగ్లీష్ పిక్చర్స్ థియేటర్ వెళ్ళి చూస్తుంటే అర్థం కాకపోయినా అందరూ నవ్వుతుంటే నేను నవ్వేవాడిని. అలాగే నువ్వేదో ఇంగ్లీష్లో చెప్పావు, నేను నవ్వాను వాడితో పాటు. నాకు అర్థం కాలే ఇంగ్లీష్. ఏం లేదు సార్, కానీ నన్ను గురించి చెప్పావేమో అనుకున్నాను నేను. లేదు సార్, మిమ్మల్ని ఇప్పుడు పర్లేదండి, నీకు మాట్లాడదు మీ ఇష్టం. మీరు కూర్చుంటే వెళ్ళిపోయి మాకేం ప్రాబ్లం లేదు. ఆయన గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. నా గురించి నేను మాట్లాడుకున్నా, నా గురించి నా గొప్పతనం నేను చెప్పనా? మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ధైర్యం చేయడం అంటే అదొక తాజ్మహల్ చాలా అందంగా ఉంటుంది, వెన్నెల చాలా బాగుంటుంది, గోంగూర పచ్చడి రుచిగా ఉంటుంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు అని చెప్పుకున్నట్టు ఉంటుంది మోహన్ బాబు నటన విలక్షణత గురించి చెప్పాలంటే. అందువల్ల అడిగి చెప్పించుకుంటాడు కాబట్టి మనం కూడా తప్పదు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నరసింహరావు. గుంటూరు అభిమానులు మా గురువు గారికి ఈవీవి యువకళ వాహిని అధ్యక్షుడు వెచ్చ కృష్ణమూర్తి. నా పని అయిపోయింది. థ్యాంక్ యూ సార్. అందరూ క్షేమంగా ఉండాలి బాబా ఆశీస్సులతో. రాబో కాలం మంచి కాలం అయి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకో అదేదో చేస్తున్నారు. ఈ సభకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అతిథులకు కానీ ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, పత్రికా ప్రతినిధులకి, ఆడియన్స్